హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కేజీ సగ్గుబియ్యం టమాటా వడియాలు ఎలా పెట్టాలో చెప్తానండి. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కేజీ సగ్గుబియ్యానికి 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఒక పిడికెడు నువ్వులు వేసి, ఆ నువ్వులు కొంచెం మరుగుతున్న టైంలో కేజీ సగ్గుబియ్యం అన్నాను కదా, ఆ సగ్గుబియ్యం దాంట్లో వేసి బాగా కలపాలండి. సగ్గుబియ్యం వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం చిక్కబడుతుందండి. వీడియోలో కనబడుతుంది కదా, ఆ విధంగా దగ్గరకు అవుతూ ఉంటుంది. అలా దగ్గరకు అయ్యే టైంలో సగ్గుబియ్యాన్ని బాగా కలిపి ఒక 1/2 kg టమాటా అన్నాం కదండి, అది మిక్సీ పట్టుకోవాలండి. ఇందాక మనం 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నాం కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ టమాటా ప్యూరీ అవుతుందండి 1/2 kg టమాటాలోకి. ఆ 1/2 kg టమాటాలతో వచ్చిన ప్యూరీని ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్న టైంలో మనం దాంట్లో వేసి బాగా కలపెట్టాలండి. ఎందుకంటే ఈ సగ్గుబియ్యం అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీ మొత్తం తగ్గిపోయి కొంచెం జిగురుగా అవుతుంది కదా, ఆ టైంలో ఈ టమాటాలతో చేసిన ఈ జ్యూస్ అనేది ఏదైతే ఉందో అది వేయడం వల్ల బాగా ఇంకా దగ్గర పడుతుందండి. అలాగే ఒక 2 tablespoons ఆఫ్ సాల్ట్ ఉంది కదండి, మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని, ఇప్పుడు వీడియోలో కనబడుతుంది కదండి దగ్గర పడడం చూస్తున్నారు కదా, అలా దగ్గర పడేసరికి టమాటా మొత్తం సగ్గుబియ్యానికి బాగా పట్టుంటుందండి. అంతే అండి. వీటిని మనం ఒక పేపర్ తీసుకొని మంచి ఈ ఎండాకాలమే కదండి, ఈ ఎండలో పెట్టి ఒక రోజు పెడితే సరిపోతుందండి, తొందరగానే ఆరిపోతాయి. బాగా ఆరిపోయిన తర్వాత చూడండి, ఒకసారి నేను ఆయిల్లో కూడా ఫ్రై చేసి చూపిస్తా ఎంత బాగుంటాయో. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సమ్మర్లో. టేస్టీ స్నాక్స్. సగ్గుబియ్యం తినడం వల్ల మనకి వేడి కూడా తగ్గుతుంది, కొవ్వు కూడా పెరగదు, చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా అందరు ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సగ్గుబియ్యం వడియాలు ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, బాయ్.